గుడ్లు కూడా వేసారు, ఇది జెల్లీ లాగా. ఇక్కడ బంగారం కూడా ఉంటది మన దగ్గర కన్నా ఒక 500-1000 రూపాయలు తగ్గుతుంది గ్రామ్ పైన. చూడండి అన్ని ఎలా ఉన్నాయో సేమ్, ఇంకా మొత్తం మనకి ఫుల్. ఇదైతే చూడండి కారిపోతుంది రసం, ఇలా ఉన్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే అంతా షాపింగే. ఇవి దుబాయ్ చాక్లెట్లు, మెయిన్గా ఇవి దుబాయ్లో దొరుకుతాయి ఇలాగా. కానీ ఇవి చాలా రేట్ ఉన్నాయండి బాబు. ఇదిగోండి దుబాయ్ చాక్లెట్. అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రయాణం మొదలవుతుంది హనీఫా అనే ఒక మార్కెట్కి అనమాట. ఇది మలేషియా కోలాలంపూర్లో ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఎవరైనా ఇప్పుడు మలేషియా చూడటానికి వస్తారు చాలామంది, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది మలేషియా చూడటానికి వస్తారు. వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి లేదంటే ఎవరికైనా గిఫ్ట్స్ కావచ్చు, ఏదైనా షాపింగ్ చేద్దాం కావచ్చు, ఎక్కడ ఏం తక్కువ ఉంటాయి ఇలా మీరు అందరూ అనుకుంటారు కదా. సో అలాగా ఈ కోలాలంపూర్లో హనీఫా అనేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడ అంతా ఒక పెద్ద స్టోర్ ఉంటుంది. సో అంతా మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మనం వెళ్ళి చూసుకొని మనకి ఏదైతే బడ్జెట్లో ఉందో వాటిని మనం తీసుకోవచ్చు అనమాట. సో అది మెయిన్గా లొకేషన్ వచ్చేసి మనకి మస్జిద్ జమైక్ అనేసి ఆ నియర్ బై ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి తీసుకోవడానికి, నేను ఏమేమి తీసుకుంటున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. వెళ్దాం పదండి. ఇక్కడ టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. ఇక్కడ మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో కదా. ఇది మస్జిద్ జమైక్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కొంచెం ముందుకు నడిచేసి ఒక రైడ్ తీసుకుంటే ఒక 10 నిమిషాలు వాక్ అంతే, మనకి డైరెక్ట్గా అది వచ్చేసిద్ది. అక్కడికి వెళ్దాం పదండి. ఇది స్టేషన్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి మనం రైడ్ తీసుకోవచ్చు, లేదంటే ఈ స్టేషన్ ఎమ్మటే ఒక ఇది ఉంటుంది, ఒక రైటు, అలాగైనా వెళ్ళిపోవచ్చు మనం. ఇలాగా ఇది ఇప్పుడు మస్జిద్ జమైక్ స్టేషన్ అంటే దీని పక్కనే ఒక గల్లీ ఉంటుంది. ఈ గల్లీలో మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే అంతా షాపింగే, చూసుకోవచ్చు మనకి ఏది కావాలంటే. అంత పెద్దగా ఏమి ఉండదండి ఇక్కడ. ఈవినింగ్ నైట్ అయితే చాలా ఉంటుంది. నేను ఇప్పుడు డే టైం వచ్చా కాబట్టి సో కొంచెం తక్కువ ఉంది. సో ఇలా వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్ట్రీట్లు అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట షాపింగ్కి మొత్తం. సో ఇంకా వస్తే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా షాపింగ్ చేయడానికి సరిపోద్ది. అంత పెద్దది మొత్తం ఏరియా అదే ఉంటుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోవచ్చు. 5 రింగిట్లు అంట, 100 గ్రాములు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓ అమ్మ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ది, ఇదేమో నార్మల్వి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ అవి కూడా ఉన్నాయి చూడండి ఇలాగా. ఇవి 100 గ్రాములు 10 రింగిట్లు. చూడండి అన్నీ ఎలా ఉన్నాయో సేమ్, ఇంకా మొత్తం మనకి ఫుల్. ఇదైతే చూడండి కారిపోతుంది రసం, ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చి తీసుకుందాం. ఓ ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. ఇదే ఇంకొంచెం ముందు పోతే వచ్చేస్తుంది. అండ్ ఈ గల్లీ మొత్తం షాపింగ్ కనపడుతుంది కదండి. ఇదే హనీఫా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టోర్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు నాకు ఇక్కడ అన్నీ తక్కువలో ఉంటాయి అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి, మంచిగా ఉంటాయి అనేసి. సో ఇక్కడ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. సో లోపలికి వెళ్దాము, ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి వెళ్ళి. ఇవి దుబాయ్ చాక్లెట్లు, మెయిన్గా ఇవి దుబాయ్లో దొరుకుతాయి ఇలాగా. కానీ ఇవి చాలా రేట్ ఉన్నాయండి బాబు. ఇదిగోండి దుబాయ్ చాక్లెట్ 307 రింగిట్లు. అమ్మ దగ్గర 6000 రూపాయలు. అండ్ అన్నీ చాక్లెట్లే మన ఇష్టం. ఇలా అన్నీ తక్కువలోనే ఉన్నాయి, కాకపోతే వీడియోస్ తీనివ్వట్లేదు. ఇక్కడ బంగారం కూడా ఉంటుంది మన దగ్గర కన్నా ఒక 500-1000 రూపాయలు తగ్గుతుంది గ్రామ్ పైన. అంటే ఒక 10 గ్రాములు తీసుకుంటే ఒక 10,000-15,000 తగ్గినట్టు. ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాను. 2 కలిపి ఒక 500 అయినాయి. వెళ్తున్నాను. పైన ఎలక్ట్రానిక్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్దాం. వీడియో తీయనివ్వట్లేదు, లేదంటే మొత్తం వీడియో తీసేవాడిని.
ఇలాగ అన్నీ దొరుకుతున్నాయండి. ఫ్లోర్కి ఒక్కొక్కటి ఉంది. కింద ఫ్లోర్లో తినేవి, తర్వాత ఫ్లోర్లో ఇవి, తర్వాత ఫ్లోర్లో ఇవి, పై ఫ్లోర్లో ఎలక్ట్రానిక్స్, ఇలాగ ఫ్లోర్కి ఒక్కొక్కటి ఉన్నాయి. ఇలాగ ఈ ఫ్లోర్లో అంతా ఫుడ్ ఇలా ఉంటుందండి హనీఫా అనేసి. సో ఇది ఒక పెద్ద మాల్ లాంటిది, దీంట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను వెళ్ళి ఇదిగో కొన్ని చాక్లెట్లు అవి ఇవి కొన్ని ఇంట్లో తీసుకోవాల్సినవి తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది మీకు రేపటి వీడియోలో తెలుస్తుంది. అంటే ఇంకా ఈ దగ్గరలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందాక చూసాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వెళ్ళి తీసుకోవాలా. అటు వెళ్ళి అవి తీసుకుందాం పదండి. ఎటు నుంచి వచ్చానో అర్థం కావట్లేదు. ఎవరైనా ఊరికి వెళ్ళే ముందు మలేషియాలో ఈ ఏరియాకి రండి, అన్ని బడ్జెట్లో దొరికిపోతాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఫుడ్ కానించి ఏవైనా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే చాలా తక్కువలో దొరికిపోతాయి. ఇక్కడికి రావచ్చు. ఇలా ఉంది నైట్ వ్యూ. నేను ఇటు నుంచి వచ్చాను, అటు వెళ్ళాల. సో ఇలా స్ట్రీట్లు ఉంటాయి ఇక్కడ. ఎక్కువ షాపింగ్ హడావిడి ఉండదు, బట్ షాపింగే నడుస్తుంది ఇక్కడ అలా. ఇందాక డ్రై ఫ్రూట్స్ అవి చూసాం కదా, సో ఇప్పుడు అక్కడికి వచ్చాం మళ్ళీ. సో అవి తీసుకుందాం వెళ్ళి ఇప్పుడు మళ్ళీ. ఇవి చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ కూడా సేమ్ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడో స్టాక్వి. ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, ఇవి తీసుకోవచ్చు. ఇక్కడ మనం సెల్ఫ్గా ఇలా ఒక డబ్బా తీసుకొని మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. సో అవి రెండు అలా వేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. ఇలాగ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అదిగో ఇవి 2 తీసుకున్నా, ఇంటికి తీసుకోదాం అనేసి. ఎంత తీసుకున్నారు? 25 రింగిట్లు, అంటే 25 రెడ్లు 500 వేసుకోవచ్చా ఈజీగా? 500 రూపాయలు వేసుకోవచ్చు. సో అది పరిస్థితి. ఈ లేంట్లో గుడ్లు కూడా వేసారు, ఇది జల్లీ లాగా, అన్ని జల్లీస్ ఇవి. పోయిందండి, మొత్తం తీసుకోవాల్సింది తీసుకున్నాను. బరువేమి లేదు, కానీ ఒక 7,000 లాగా అయిపోయాయి ఓన్లీ ఫర్ ఈ బుడ్డ వాటి కోసం. కాకపోతే ఇంకా తీసుకెళ్ళాలి కదా మరి, ఎక్కడికైనా వెళ్ళి ఏం తీసుకెళ్ళకపోతే బాగుండదు. అలా తీసుకున్నానంతే, ఇంక వెళ్ళిపోవటమే.